But one objective. నమస్కారం 9 గంటల వార్తలకు స్వాగతం. ముందుగా నేటి ముఖ్యాంశాలు. ఏ నోట విన్నా ఎటు చూసినా ప్రత్యేక హోదా గురించే చర్చ. వాటి వల్ల కలిగే ఫలితాల గురించి మన రిపోర్టర్ సుధీర్ అడిగి తెలుసుకుందాం. సుధీర్, చెప్పండి, అక్కడ స్థానిక ప్రజలు ఏ విధంగా ప్రత్యేక హోదా గురించి పోరాడాలనుకుంటున్నారు? రాజకీయ నాయకులు ఎంతటి త్యాగానికైనా సిద్ధమంటున్నారు, ఇంకా భారీ నిరసన కార్యక్రమాలకు సిద్ధపడుతున్నారు. మరి వాటికి పోటీగా ధీటుగా మన విద్యార్థులు ఏమనుకుంటున్నారు, వాళ్ళు ఎలా పథక రచన చేయాలనుకుంటున్నారు? సుధీర్, ఓకే, వెరీ గుడ్, ఓకే సుధీర్, ఓకే. హోదా కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడుతున్న విద్యార్థులు, ఒక్కొక్క ఇంటి నుంచి ఒక ఝాన్సీ లక్ష్మీబాయి, ఒక అల్లూరి సీతారామరాజు రావాలని కోరుకుంటున్న రాజకీయ నేతలు. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని ప్రత్యేక హోదా కేటాయించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నాకు ప్రత్యేక హోదా కావాలి. ప్రత్యేక హోదా జన్మ హక్కు. ప్రత్యేక హోదా సాధించి తీరుతాను. వస్తున్నా. పిల్ల, ఏమైంది? ఎలా ఉన్నా? ఏం లేదు. అరే ఏమైందో చెప్పొచ్చు కదా. నా దగ్గర ప్రత్యేకంగా ఏముంటాయి సుబ్బు? మీరంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కదా, మీ దగ్గర ఏమైనా ప్రత్యేకంగా ఉంటాయి. ఏమైంది? ఇది చిరుగుట్లాడుతుంది. ఓయ్ పిల్ల, ఏమైంది పిల్ల? ఎందుకు అలా ఉన్నావు? అలా చిరుబురులాడుతున్నావు? ఏం లేదు సుబ్బు. ఏమైందో చెప్పచ్చు కదా. అబ్బా, ప్రత్యేకంగా చెప్పాలా? ఏమైనా ఏమీ లేదంటున్నా కదా. నువ్వు వెళ్ళు. ఎందుకు చిరుబురులాడుతావు ఏంటో అర్థం. గత కొంతకాలంగా మన రాష్ట్రంలో బాగా హడలెత్తుతున్న విషయం మనందరికీ తెలిసిందే, ప్రత్యేక హోదా. ఆ ప్రత్యేక హోదా గురించి వారి భావాల్ని వ్యక్తపరచడానికి మన దగ్గరికి కొంచెం ప్రముఖులు వచ్చే ఉన్నారండి. వారి భావాల్ని వారి మాటల్లోనే విందాం. నమస్కారం సార్, చెప్పండి. ప్రత్యేక హోదా వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయి. ప్రత్యేక హోదా వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయి. ప్రత్యేక హోదా వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయి. మాకు ప్రత్యేక హోదా వస్తే మాకు స్వయం ప్రతిపత్తి వస్తుంది. మేము కూడా ప్రత్యేక హోదా కోసం కృషి చేస్తాం. మాకు ప్రత్యేక హోదా కావాలి. నిజమే కదా, వీళ్ళు చెప్పిన పాయింట్లు అన్నీ కరెక్టే. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే, అంత అన్యాయమే అవుతుంది. సుబ్బు, 5 కోట్ల జనాభాలో నేను కూడా ఒక్కదాన్ని ఉన్నాను. సామాజిక న్యాయ రాష్ట్రాలకేనా, మనుషులకు ఉండదా? ఉంటుంది. అది నువ్వు అర్థం చేసుకుంటే బాగుంటుంది. ఏం మాట్లాడుతుంది ఏంటో? టీవీలో సంగతి ఏమో కానీ పార్లమెంట్లో లాగా ఉద్విగ్న వాతావరణం కనపడుతుంది ఇంట్లో. ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వరు? నేను ఫైట్ చేస్తాను. ప్రత్యేక హోదా ఇవ్వరంట. ఓయ్ పిల్ల,
ఏంటి వాళ్ళ స్పెషల్స్? నేను కూడా 5 కోట్ల జనాభాలో ఒకదాని సుబ్బు. కరెక్టే, రాష్ట్ర జనాభాలో 5 కోట్లలో నువ్వు కూడా ఒకదాని. ఇప్పుడు కాదని ఎవడన్నాడు? ఏ పొద్దు నుంచి ఓ గైబేలు ఆడుతున్నావు, నాకు అర్థం కాదు. బా నాకు అన్నీ వినే ఓపిక లేదు, కానీ బాగా ఆకలేస్తుంది. ఏముండవు? ఏం వండలేదు, యా అదంతే. సరే, వండే మూడ్ లేనట్టుంది. సరే, నేను స్విగ్గీలోంచి ఆర్డర్ చేసేస్తున్నాను, నీకు కూడా ఏం కావాలంటే అది. ఓకేనా? మళ్ళీ ఎందుకు అలా చూస్తున్నావు? ఏదైనా షాపింగ్కి వెళ్తావా? ఇదిగో నా డెబిట్ కార్డు ఇస్తాను, ఏం కావాలంటే అవి కొనుక్కోపో. నీ తొక్కలో కార్డ్స్ నాకేం అక్కర్లేదు. మొన్ననే చూసాను నీ ఫోన్లో బోడి 100 రూపాయలు ఉంది, బోడి 100 రూపాయలు ఉంది. ఆన్లైన్లోకి వెళ్ళి 1/2 డజన్ అట్టిపళ్ళు ఆర్డర్ చేయమంటావా 100 రూపాయలతో? అందుకే నీకే ఇస్తాను నేను. బా సరే, అంత సీరియస్గా ఉండకు. నీకేమైనా కావాలంటే పోనీ ఆ వెంకటగడి క్రెడిట్ కార్డు తీసుకుంటాలే, ఈ వీకెండ్ షాపింగ్కి వెళ్దు. కానీ ఇంకా ఎందుకంత సీరియస్గా ఉన్నావు? పోనీ మనకంటూ ఏదైనా స్పెషల్ కార్డు అయినా కావాలా? పొద్దున్నుంచి ఇది ప్రత్యేకం స్పెషల్ అంటే అంత గేర్లెక్కిపోతుంది. సంథింగ్ ఈజ్ రాంగ్, కనుక్కోవాలి అర్జెంట్గా వెళ్ళి. అమ్మాయి గారు పొద్దున్నుంచి ఓ తెగ చిరుబుర్లు ఆడుతున్నారు. మీకైనా స్పెషల్ కావాలా? అవును, నాకు స్పెషల్ స్టేటస్ కావాలి, అదే ప్రత్యేక హోదా. పొద్దున్నే పరగడుపునే ఆ తెంగరేదో చెప్పి పిచ్చి దుంపలైనా తిన్నా ఎర్రబాగులదానా? ఏం మాట్లాడుతున్నావు తెంగరగాను? ప్రత్యేక హోదా ఏంటి? అసలు దేనికి ఇవ్వాలి? నేను నిన్ను పెళ్లి చేసుకున్నందుకు నాకు ప్రత్యేక హోదా కావాలి. ఇగో అస్సలు ఏమాత్రం సందర్భం లేకుండా పార్లమెంట్ సెషన్లన్నీ పోస్ట్ పోన్ చేయించే ఎంపీలు అరిసినట్టుగా నువ్వు కూడా ఏదేదో అరుస్తున్నావు తప్ప నాకేం అర్థం కావట్లేదు. కాస్త కొంచెం వివరంగా డీటెయిల్గా ఏంటో నాకు చెప్తావా? మన ఇద్దరికి కలిపి వంట చేయాలి, బట్టలు ఉతకాలి, ఇల్లు సర్దాలి, అంట్లన్నీ తోముకోవాలి. అది కాకుండా ఎవడైనా దిక్కుమాలనాడు మొదలష్టపడొచ్చి కాలింగ్ బెల్ కొడితే వాడు అడిగిన ప్రశ్నలన్నిటికీ నేను సమాధానం చెప్పాలి. ఇవన్నీ కాకుండా డైలీ మిస్ అవ్వకుండా సీరియల్ చూడాలి, పక్కింటాలతో వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడాలి. ఇంత చేస్తున్న నాకు ఒరిగిందేమిటి? నీకు మాత్రం లక్షల్లో ప్యాకేజీలు, నాకు మాత్రం పేదలకు పింఛన్ ఇస్తారే 2000 రూపాయలు, అలా నా మొహాన్ని పడేస్తున్నావు. అందుకని ఇంట్లో ఉన్న నాకు కూడా ప్రత్యేక హోదా కావాలి, కావాల్సిందే. ఈ మధ్యనైనా 24 గంటల బ్రేకింగ్ న్యూస్లు కానీ చూస్తున్నావా? పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు, మతి భ్రమించినట్టుంది పూర్తిగాను. ఈ హోదాలేంటి? ఇప్పుడు నీ భాషలోనే మాట్లాడేవనుకో, నీకు అప్పుడప్పుడు ప్రత్యేక ప్యాకేజీలు అదే గిఫ్ట్లు అవి కొనేసి ఇస్తున్నా కదా. ఇచ్చావులే బోడి ప్యాకేజీలు. మొన్నటికి మొన్న నా పుట్టినరోజుకి ఏదో సర్ప్రైజ్ ఇస్తా అని చెప్పి ఆన్లైన్లో ఏదో బుక్ చేసావు. సరే, అది కాస్త కొరియర్లో వస్తే నేను చాలా ఎగ్జైట్ ఫీల్ అయిపోయాను. తీరా చూస్తే బోడి 100 రూపాయలు కూడా విలువ చేయని తొక్కలై దిక్కుమల్లి ఇయర్ రింగ్స్ ఇచ్చావు. పోనీలే, ప్రేమగా ఇచ్చావు కదా అని చెప్పి ఓ పిక్ తీసుకొని ఫేస్బుక్లో పెట్టా. దానికి నా ఫ్రెండ్స్ ఏమన్నారో తెలుసా? ఏంటి చార్మినార్ పక్కన రోడ్ సైడ్ కొన్నట్టున్నాయి అని ఎగతాలు చేశారు నన్ను. నేను తిట్టినా నాకు బాధగా ఉండదు, కానీ నా ఫ్రెండ్స్ ఫేస్బుక్లో నన్ను తిడితే నేను తట్టుకోలేను, నాకు చాలా బాధగా ఉంటుంది. సో నాకు ఇకపై ఇలాంటి అన్యాయం జరగకుండా ఉండాలంటే ఇప్పుడు నేను అడిగినట్టుగా నాకు ప్రత్యేక హోదా కావాల్సిందే. ప్రతిదీ పట్టుకెళ్ళి ఫేస్బుక్లో పెట్టడం ఒకటి, ఇది ఒకటి తయారైంది ప్రతి జీవితంలో దరిద్రం కింద. అమ్మా తల్లి, అయినా నాకు ఇప్పుడు నీతో వాదించే ఓపిక లేదు. నీ ఫ్రెండ్స్ నిన్ను ఎందుకు తిట్టారో కనుక్కునే ఉద్దేశం ఆలోచన అంతకంటే లేదు. ఆకలిస్తుంది, కడుపు కింద పెండాకుడైనా పడేస్తావా లేదా? ఈ రోజు నుంచి నీకు ఆమరణ నిరాహార దీక్షే. నేను ఆమరణ నిరాహార దీక్ష చేయడమే, నువ్వు డిసైడ్ చేయడం ఏంటి నీ బొంద? నాకు ప్రత్యేక హోదా ఇచ్చేంత వరకు నీకు ఖానా బంద్. ఇగో ఇలా నిరాహార దీక్షలు అవి అంటే నా వల్ల కాదే, నేను ఆగలేనే, ప్లీజ్. మరి అప్పుడెప్పుడు అన్నావు కదా, నీ నవ్వే చాలు బంగారం, నీ నవ్వు చూస్తానే కడుపు నిండిపోయిద్ది, నువ్వు ఉంటే నాకు ఇంకా ఏం వద్దన్నావు కదా. సో అలానే బతికాయి, ఇక్కడ నుంచి నీకు అన్ని బంద్, ముట్టుకోవడం కూడా. చైతి ఏంటి ఇది కూడానా? బుద్ధి గడ్డి తిండి నోరు దోలెక్కి ఏదో టైంలో ఏదో వాగామనుకో, ప్రతి ఇది సీరియస్గా తీసుకుంటే ఎలాగా? మహాతల్లి, తమరు చెప్పే ఆ ప్రత్యేక హోదా ఏంటో నాకు అర్థమై సావట్లేదు, కాస్త వివరంగా చెప్పండి. ప్రత్యేక హోదాలో
కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఎక్కువ శాతం నిధులు సాయం చేస్తున్నట్టు ప్రతి నెల నీకొచ్చే జీతంలో 90% నాకు కావాలి. నెక్స్ట్, రాష్ట్రంలో టూరిజం డెవలప్ చేసినట్లుగా నాకు కూడా సంవత్సరంలో 5 సార్లు అబ్రాడ్ తీసుకెళ్ళాలి. నెక్స్ట్, రాష్ట్రంలో కొత్త రాజధాని నిర్మించినట్లుగా నాకు కూడా ఒక ఇల్లు, చిచి ఇల్లేంటి, పెద్ద పెద్ద విల్లాలే కావాలి. సరిపోద్దా? ఇంకా నాకెలానో పనిచేసే ఉద్దేశం లేదు, అందుకని ఇంట్లో బోల్డ్ అంత మంది పనులు కావాలి. హలో మేడం గారు, మీరు చెప్పినవన్నీ చేయాలంటే నేను వరల్డ్ బ్యాంక్ దగ్గర అప్పులు తెచ్చుకోవాలి. హలో, నాకు వచ్చే జీతానికి బ్యాంకులో లోన్లే ఇవ్వడం లేదు. అస్తమాను ఫోన్లు చేసి అందరు బుర్రలు దొబ్బే పర్సనల్ లోన్ వాళ్ళు, క్రెడిట్ కార్డు వాళ్ళు కూడా నా జీతం చెప్పగానే ఫోన్లు పెట్టేసి వెళ్ళిపోతున్నారు. నువ్వు చెప్పేవన్నీ చేయడం నా వల్ల కాదు, కుదరదు కూడా. అవన్నీ నాకు అనవసరం సుబ్బు, నాకు మాత్రం ప్రత్యేక హోదా కావాల్సిందే. పిచ్చి పట్టి మైక్ దొరికితే చెత్తవాగుడు వాగినట్టుగా ఏదేదో మాట్లాడుతున్నావు. నువ్వు నీకు అర్థం అవుతుందా ఏం మాట్లాడుతున్నావో? ప్రత్యేక హోదా అంటే నువ్వు చెప్పిన పాయింట్లు అవి నా వల్ల కాదే, నువ్వేం చేసుకుంటావు చేసుకోబా. ఇప్పుడు ప్రత్యేక హోదా కావాల్సిందే. ఈ సమ్మర్ సీజన్ లో నాకు ప్రత్యేక హోదా కావాల్సిందే. ఏం చేస్తావో చేసుకో, పోయి నీ దిక్కున చెప్పు. ఓ, నీవేం చేసుకోగలవో చేసుకో, నీకు చచ్చినేమో. నువ్వు పెట్టకపోతే నాకే బయటికి వెళ్ళి తింటా. మళ్ళీ చెప్తున్నా, ఏ కావాలో చేసుకోబా. నా పరువు తీగు. అలా స్వచ్ఛ భారత్ లాగా మన కాపురాన్ని బయట ప్రచారం చేయకు. నేను ఏదో టైంలో నీ కోరికలన్నీ నెరవేరుస్తా, ప్లీజ్. ఈ రోజు కాబట్టి ఊరుకుంటాం, రేపు తెల్లవారులోగా నాకు ప్రత్యేక హోదా రాలేదనుకో, అపార్ట్మెంట్ బయటకు వెళ్ళి న్యూస్ ఛానల్ వాళ్ళు పిలిచి మరి ధర్నా చేస్తా. అర్థమైందా? సుబ్బు డౌన్ డౌన్, సుబ్బు డౌన్ డౌన్, ఐ వాంట్ స్పెషల్ స్టేటస్. సార్ మెయింటెనెన్స్ సార్. ఏంటి సార్, అమ్మగారికి స్పెషల్ స్టేటస్ కావాలంట? మా ఇంట్లో నీళ్ళు రావట్లేదని చెప్పాను, నువ్వు ఇంకా పని చేయలేదు. నువ్వు నా కారు చూస్తానన్నావు, కారు తొక్కలేదు. ముందు ఆ పనులు చూడు. స్పెషల్ స్టేటస్ ఏంటి సుబ్బు గారు, మీ ఆవిడేదో ప్రత్యేక హోదా అడుగుతున్నట్టుంది, ఇచ్చేయబోయారా? నమస్తే శిల్ప గారు. ఏంటి మీ ఆయన మీకు ప్రత్యేక హోదా అంటే ఏదో ఇచ్చాడా? దాని గురించి మాట్లాడదామని వచ్చాను. నువ్వైతే ఇంటికి రా ఫస్ట్. సుబ్బు గారు, మీ వైఫ్ని జాగ్రత్తగా చూసుకోండి. తప్పకుండా. నువ్వురా. అనవసరంగా మీ దాంట్లో తలదొచ్చాను కదండి. శిల్ప, శిల్ప, మేము మహిళా మండలి నుంచి వస్తున్నాం. ప్రత్యేక హోదా కావాలి, లేదంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తాం. జాగ్రత్త. బాగా చెప్పరా. ఏం లేదా ప్రత్యేక హోదా లేదు. ఫోన్
ఈ ప్రత్యేక హోదా శాఖ నాకు తగులుకుందేంట్రా బాబు, నా పిక్కు చుట్టుకుంది. రాక్షసి! ఈ ముదనష్ట పెద్దవేంటి ఇప్పుడు ఫోన్ చేశాడు? ఆఫీస్ పని అంతా కంప్లీట్ చేసే కదా. మన ప్రమోషన్ గురించి అడిగాను, దాని గురించి అయ్యి ఉంటుంది. హాయ్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. చచ్చా కాదు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఏంటి సుబ్బు ఏం నువ్వు చేసేది? సార్ నేనా సార్, ఇది సమ్మర్ కదా సార్, అందుకని ఇది రాగి జావలో మజ్జిగ వేసుకుని అందులో ఉప్పు వేసుకుని తాగుతున్నాను సార్. అదే వేడి తగ్గుతుంది సార్. నేను అడిగింది జాబ్ గురించి కాదయ్యా. ఓ, మీరు అడిగేది లుంగి గురించా సార్? సార్ యాక్చువల్లీ మనం సమ్మర్లో షార్ట్స్ కంటే లుంగిలే వేస్తాం సార్. అంటే గాలి బాగా వేస్తా సార్ పైన కింద. సార్ మళ్ళీ మన మాట సార్, ఇది షార్ట్ వేసుకుంటే డైర్ వేసుకోలేమో కానీ లుంగి వేసుకుంటే అవసరం లేదు సార్. గాలి ఫ్రీగా వేస్తా సార్, మనకు కూడా చాలా బాగుంటుంది సార్. సమ్మర్లో చాలా రిలాక్సింగ్గా ఉంటుంది సార్. సార్ ఇప్పుడు లుంగి అంటే గళ్ళ లుంగి అయినా పర్లేదు సార్, కానీ తెల్ల లుంగిలు వేసుకుంటే ఇంకా బాగుంటుంది సార్. యాక్చువల్లీ తెల్ల లుంగి మీదకి తెల్ల షర్ట్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది సార్. అబ్బా నేను అడిగింది నీ లుంగి గురించి కాదయ్యా. మరి దేని గురించి సార్? ఐ మీన్ ఏమైంది సార్? అసలు ఒక మగాడు చేయాల్సిన పనేనా ఇది? సార్ అది ఆఫీస్లో శైలిజకి నాకు ఏం సంబంధం లేదు సార్. సార్ అది అసలు నాకు సంబంధం లేని విషయం సార్. సార్ ఆ అమ్మాయే ముందు అదోలా మాట్లాడింది సార్. ఆ అమ్మాయి అదోలా మాట్లాడిందని నేను ఇంకోలా మాట్లాడాను సార్. సార్ అదోలా ఇంకోలా మాట్లాడడం వల్ల అలాగ అయిపోయింది, కానీ అది ఆ అమ్మాయికి నాకేం సంబంధం లేదు సార్. సార్ మీ వైఫ్ ప్రత్యేక హోదా ఇవ్వాలని అడిగితే ఇవ్వనన్నావట? సార్ అది నా పర్సనల్ విషయం సార్. ఆఫీస్ వర్క్ అంతా బాగానే కంప్లీట్ చేస్తున్నా కదా సార్, దానికి దీన్ని ఎందుకు సార్ ఇప్పుడు దాని గురించి డిస్కషన్? నీకు తెలుసా మన కంపెనీలో హెరాస్మెంట్ పాలసీ ఉందని? ఈ దిక్కుమాలిన పాలసీలు కంపెనీలో ఉన్నాయి కదా సార్, అక్కడ ఫాలో అవుతాం సార్. ఆ పాలసీలు ఇంట్లో కూడా ఫాలో అవ్వాలంటే ఎలా సార్? ఉందయ్యా, నీ మీద హెరాస్మెంట్ కంప్లైంట్ రైజ్ చేయాలని ఆర్డర్ కూడా వచ్చాయి. సార్ పాలసీలు ఇంట్లో ఫాలో అవ్వడం కష్టం సార్, కొంచెం అర్థం చేసుకోండి సార్ ప్లీజ్ సార్. అదంతేనయ్యా, మీ ఆవిడకు ప్రత్యేక హోదా ఇస్తేనే నీకు ఇక్కడ జాబ్, లేదంటే నువ్వే అర్థం చేసుకో. సార్ 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 నాకు కొంచెం టైం ఇవ్వండి సార్, నేను సాల్వ్ చేస్తాను సార్ మా వైఫ్తో మాట్లాడుకుని. సరే సార్. సార్ అది సార్ ప్రమోషన్ గురించి అడిగా సార్, ప్రమోషన్ గురించి అడగగానే పెట్టి సచ్చాడు సార్. దీని హోదా తగలయ్యా, ఇది నీ అమ్మ కంపెనీ అంతా తగలెట్టేసిన, ఏదో ఒకటి చేయాలి అర్జెంట్ కదా. ఇంకా ఆపు నీ ఉద్యమం, అది భరించి ఓపిక కానీ ఆ స్థాయి కానీ నాకు లేవు. ఇప్పటికే ఊరంతా కలిసి నానా మాటలు అంటున్నారు. ఇదిగో ఎవరైనా వైట్ పేపర్ మీద రాసిస్తారు, నేను బాండ్ పేపర్ మీద రాసిస్తున్నా. నీ ఉద్యమానికి తలొగ్గాను, పట్టుకో. నీకు ప్రత్యేక హోదా ఇస్తున్నా, తీసుకో. నువ్వు అడిగిన కోరికలన్నీ నెరవేరుస్తున్నా. దయచేసి ఇప్పటికైనా ఇంకా ఆ పబ్లిసిటీ ఆపు, నా ఉద్యోగం ఊడిపోయేలా ఉంది. నిన్నంత ఈజీగా నమ్మకూడదు, నిన్ను కాదు బేసిక్గా మగాళ్ళంత ఈజీగా నమ్మకూడదు. అందుకని చిన్న ప్రూఫ్. శబాష్. ఇప్పుడు నేను ఈ పిక్ని ఫేస్బుక్లో, ఇన్స్టాలో, మొత్తం సోషల్ వెబ్సైట్లో పెడతానన్నమాట. న్యూస్ ఛానల్ కూడా పంపిస్తాను. ఇప్పుడే అందిన తాజా వార్త, గత కొద్ది రోజులుగా ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న అశ్వినిని విజయం వరించింది. తన భర్త సుబ్బు తనకి ప్రత్యేక హోదా కల్పిస్తున్నట్టు అంగీకరించాడు. ఈ పరిణామం మీద హర్షం వ్యక్తం చేసిన వివిధ మహిళా సంఘాలు. సో రేపటి నుంచి నాకు దక్కినట్టుగానే ప్రతి ఒక్క మహిళకి ప్రత్యేక హోదా దక్కాలి. ప్రతి ఒక్క ఇంట్లో దీనికోసం పోరాటం జరగాలి, వర్ధిల్లాలి. ప్రతి ఇంటి నుండి మహిళలు ప్రత్యేక హోదా గురించి పోరాడాలి, విజయం సాధించాలని అశ్విని గారు ఆకాంక్షించారు. సుధీర్ చెప్పండి. ఓకే, వెరీ గుడ్. తన అశ్విని గారి ఆకాంక్ష నెరవేరాలని, ప్రతి ఇంటి నుండి ఒక వీరనారి పుట్టుకు రావాలని మా ఛానల్ మీకు కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతుంది అశ్విని గారు. జై హింద్. నా పేరు చరిత్రలో నిలిచిపోవాలి.
ఏం చేయలేం. ఇంట్లో ఆడవాళ్ళు ప్రత్యేక హోదా కావాలంటే సుబ్బు, నేను కూడా 500 కోట్ల ఆంధ్రలో నేను కూడా ఒకదాన్ని పోయింది పో. నేను కూడా యాక్షన్. ఇచ్చావులే బోర్డు ప్యాకేజ్. మొన్నటికి మొన్న నా సారీ ఇచ్చావులే బోర్డు గిఫ్ట్ ప్యాకేజ్ సుబ్బు. సారీ ప్యాకేజ్ సుబ్బు. సారీ కట్ చేసేయండి వద్దు. మేడం గారు, తమరు చెప్పి ఆ ప్రత్యేక హోదాలో మేము ఏం చేయాలో మాకు చెప్పండి. నాకు ఇప్పటిదాకా ఏం అర్థం కాలేదు నువ్వు చెప్పేది ఏంటో. విను. ప్రత్యేక హోదాలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేక నిధులు పోయింది. నమస్కారం. 9 గంటల వార్తా శ్రవంతికి మీ అందరికీ స్వాగతం. ఈనాటి ప్రస్తుత సారీ బ్రో. యాక్షన్. నమస్కారం. ఇవాళ 9 గంటల వార్తకు స్వాగతం. కంగారు పడద్దు. యాక్షన్. నమస్కారం. ఇవాళ 9 గంటల ఏమైంది భయ్యా?